గుమ్మ లక్ష్మీపురం మండలం ఇచ్చాపురం గ్రామానికి చెందిన 3 ఏళ్ల ఐశ్వర్య 2 ఏళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు వైద్యం ఎక్కడ చేయించాలో తెలియని పరిస్థితి. దీంతో చిన్నారి అనారోగ్యంతోనే కాలం వెళ్లదీస్తోంది. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు తమ బిడ్డను ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియక ఆవేదన చెందుతున్నారు. కూతురి వైద్యానికి అయ్యే ఖర్చును భరించే స్తోమత లేక ప్రభుత్వమే తమ చిన్నారిని ఆదుకుని ప్రాణాలు కాపాడాలని తల్లి చామంతి, తండ్రి రంజిత్ కన్నీటి పర్యంతమవుతున్నారు. అయినా అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్న ఈ చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే అండగా నిలిచి ఐశ్వర్యకు మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బాగానే ఉండేది, మధ్యలో నుంచి ఇలాగుంది. మాకు డబ్బులు లేకో మాకు చేయలేకపోతున్నాము. ఒక పాప అంటే ఒక పాప నాకు దిక్కు. అంతమించి ఒక బాబు చనిపోయాడు. ఫస్ట్ బాబు కూడా కడుపులో బేబీ చనిపోయింది. ఈ పాప ఏమో ఒక్కటే నాకు ఆధారం. అంతే సార్, నేను చెప్పలేను. ఈ డబ్బులు లేక మేము ఎడ్ చేయలేకపోతున్నాం సార్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇలాగే చెప్తున్నారు, మాకు డబ్బులు లేక మేము చేయలేకపోతున్నాం. గుండె జబ్బు ఉంది సార్. అండ్ చిన్నప్పటి నుంచి బాగానే ఉండేది.